ఒక ప్రకృతి సాగు ప్రేమికుడిగా మీరు ఈ అవార్డుని ఖచ్చితంగా హర్షిస్తారు. అయితే ఈ అవార్డుని మీరు ఎలా చూస్తారు? ఈ అవార్డు చాలా గొప్ప అవార్డండి. ముఖ్యంగా రైతులందరికి గూడా లభించిన ప్రశంసగా ఇది చెప్పాలి. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి చూస్తే, ఇప్పుడు ప్రభుత్వాలు ప్రస్తుతం అమలు చేస్తున్నప్పటికీ, కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా గూడా చాలా స్వచ్ఛంద కార్యకర్తలు, రైతులు స్వతంత్రంగా ఈ ప్రకృతి వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నారు. వాళ్ళందరికీ వచ్చిన అవార్డిది. కేవలం ఒక రాష్ట్రంలో ఉన్న కొద్దిమంది రైతులకో, కొద్దిమంది అధికారులకో, సైంటిస్టులకో వచ్చింది కాదు. ప్రపంచంలో అందరికీ వచ్చిందనేది కూడా భావిస్తున్నాం. ముఖ్యంగా భారతీయ రైతులందరికి కూడా వచ్చింది. ఎందుకు అంటే ఈ మాట అన్నానంటే, ఇది రైతు నుంచి రైతు నేర్చుకునే వ్యవసాయ పద్ధతి. ఎక్కడో విశ్వవిద్యాలయాల్లో పెద్ద పెద్ద సైంటిస్టులు కనిపెట్టి రైతులకు నేర్పించిన పద్ధతులు కాదివి. రైతులే వాళ్ళు నేర్చుకుని, అది బావుందనుకుని పక్క రైతు నేర్చుకుని అట్లా అందరూ నేర్చుకుంటున్నది కాబట్టి, అందరికీ గూడా ప్రజలందరికీ సంబంధించిన అవార్డుగా నేనిది భావిస్తున్నా. చాలా సంతోషకరం ఇది. ఈ అవార్డు వల్ల జరిగే ఒక గొప్ప మేలేంటంటే, ఇదేదో ప్రభుత్వాలు దీన్ని అనుసరించదగినది కాదు అని ఇంతకుముందు అనుకుంటూ ఉండేవాళ్ళు. ఇదేదో కొంత ఆసక్తి కొంతమంది రైతులు, కొంతమంది మోతుబరులు చేసుకునే పద్ధతులు అనుకునేవాళ్ళు. అది కాదు. క్లైమేట్ చేంజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రతి రైతుకి, రసాయన వ్యవసాయం చేసే రైతులందరికి కూడా అవసరమైనది ప్రకృతి వ్యవసాయము అని చెప్పి ఈ అవార్డు మనకి చాటి చెప్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే. ప్రసాద్ గారు, ప్రపంచంలో నోబెల్ బహుమతి తర్వాత వ్యవసాయంలో ఈ అవార్డుని అంతగా చెప్తా ఉన్నారు. నిజంగానే అంతటి వాల్యుబుల్ అవార్డా ఇది? దానికి ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఎంపికైంది? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ మనం ఎట్లా ఎంపికయ్యాం అనేది, ఇది కర్ట్బెర్గ్ ఫోర్స్ ఫౌండేషన్ అనేది స్వీడన్ లో దీన్ని స్థాపించడం జరిగింది. దీన్ని 1000 అప్లికేషన్స్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. అండ్ ఈ 1000 మందితో పోటీ పడిన తర్వాత ఒక స్టేజ్ లో 30 మందికి తీసుకొచ్చారు. 1000 మంది